హాయ్ అందరికీ నమస్కారం. నా భావజాలం నచ్చి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. జాయిన్ బటన్ ఉంటుంది, ఆ జాయిన్ బటన్ని నొక్కి ఛానల్లో మెంబర్గా జాయిన్ అవ్వండి. తద్వారా ఛానల్కు మీరు వెన్నుదన్నుగా నిలవాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా వ్యాపారాలు ఉన్నా ఏమున్నా వ్యాపార ప్రకటనలు లాంటివి మీరు ఇవ్వాలంటే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీరు యూటిలైజ్ చేసుకోండి. తద్వారా ఛానల్కి కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, అలాగే మీ వ్యాపారానికి కూడా సపోర్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా ఏఎం గ్రీన్ వారి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు మరి కాసేపట్లో శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఈ వీడియో చేసే సమయానికి ఇంకా శంకుస్థాపన కార్యక్రమం మొదలవ్వలేదు. అసలు ఏంటి ఈ గ్రీన్ అమోనియా అంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఇందులో పాల్గొంటున్నారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఏ రకమైన ప్రయోజనాలు మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, లాస్ట్ టైం మనము అన్నాం ఈ చలమలశెట్టి బ్రదర్స్ ఏదైతే గ్రీన్కో కంపెనీ ఉందో వాళ్ళ గతంలో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కంపెనీని స్టార్ట్ చేశారు రాయలసీమలో, ఇప్పుడు మళ్ళీ కర్నూలులో, ఇప్పుడు మళ్ళీ ఇది గ్రీన్ అమోనియా అంటున్నారు. ఏంటి సార్ ఇది? డెఫినెట్ గా మనం టెక్నాలజీకి ఏమాత్రం తీసుకోమనే విధంగా వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీలో గ్రీన్ ఎనర్జీ, తర్వాత గాలి ద్వారా, వాటర్ ద్వారా అన్ని రకాలుగా ఎనర్జీ సప్లై చేసేది గ్రీన్ కోక్ ఉంది. ఆ సామర్థ్యం ఉన్నది ఓకే ఈ దేశంలోనే. అది అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా గుర్తింపు వచ్చింది, జర్మనీ, జపాన్ వాళ్ళు కూడా. దాంట్లో భాగంగా వికసిత్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకా మరింత ఫ్రీ చేశారు అనమాట దేశ అభివృద్ధి కోసం. ఓకే, దాంట్లో భాగంగా ఇప్పుడు ఏపీలో లాస్ట్ ఇయర్ అప్లై చేసేసరికి 1 year లో ఆగమేఘాల మీద అన్ని పర్మిషన్స్ ఇచ్చేశారు. ఓకే, ఇది కాకినాడలో స్టార్ట్ అయిందండి. ఇది $10 బిలియన్ అంటే దాదాపు 90,000 కోట్లతో ప్రపంచంలోనే అతి పెద్దదైన అమోనియా ఉత్పత్తి ఇది చేసేది. ఇక్కడ ఏ ప్లేస్ లో సార్ ఇప్పుడు చేస్తుంది? కాకినాడ అండి. కాకినాడలో ఇది 15 లక్షల టన్నులు ప్రతి ఏడాది సరఫరా చేసేది, అంటే ఎగుమతి చేసే సామర్థ్యం అనుకుంది గ్రీన్ అమోనియాని. మరి జపాన్, జర్మనీకి చేసేది ఒప్పందం కూడా జరిగిపోయింది మోదీ గారి సమక్షంలో. అది ఒక తెలుగు వాళ్ళు చలమలశెట్టి సునీల్, అనిల్, గ్రీన్ కో కంపెనీ అధినేతలు, అది దక్కడం అనేది ఒక అదృష్టంగా మనం భావించాలి. అటు రాయలసీమలోకి ఆ ప్రాజెక్ట్స్ వల్ల ఇదవుతా ఉన్నది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో కాకినాడలో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనివల్ల కిరణ్ గారు ఉపాధి కూడా మనం చూసుకోవాలి. ఓకే, రాయలసీమ రాష్ట్రానికి రెవెన్యూ రాష్ట్రం రెవెన్యూ సమకూరింది కదా. దీని ద్వారా మనం ఏమాత్రం తీసుకునే విధంగా మన దేశంలో ఉత్పత్తి మనకు కావాల్సిన అన్ని కూడా విండ్ ఎనర్జీ, తర్వాత అన్ని రకాలుగా ఎనర్జీ ఇవ్వడంతో పాటుగా గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. అతి పెద్దదైన యంత్రాలు అన్ని ఈ రోజు ప్రారంభించిపోతున్నారు. ఓకే, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు. దట్ ఇంకొక శుభవార్త ఏంటంటే పిఠాపురానికి పక్కనే దగ్గరలో ఇది ఉండడం అనేది ఒక రకంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు బాగా డెఫినెట్ గా. ఇది డైరెక్ట్ ఎంప్లాయీ 3,000 మంది ఉంటే ఇండైరెక్ట్ గా దాదాపు 40,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక వరంగా. కాకినాడ ఎంపీ కూడా ఎవరిది? జనసేన. పిఠాపురం ఎవరిది? జనసేన అధినేతది. కాకినాడ సిటీలో ఒకటి జనసేన ఉంది, ఒకటి జనసేనదే ఉంది. కాబట్టి జనసేన పార్టీకి ఇంకా ఆ ఏరియా ఇక అడ్డాగా మారిపోద్ది అనమాట. ఇటువంటి ప్రాజెక్ట్స్ రావాలి. వాళ్ళు అంతకుముందు గతంలో ప్రజారాజ్యంలో పోటీ చేశారు, తర్వాత ఆయన చలమలశెట్టి సునీల్, తర్వాత వైసీపీలో ఉన్న మన ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకి తమ వంతు కృషి చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకురావటం ఒకటైతే, ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ ఏంది, దీని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి అనే పరిస్థితి నుంచి ఇది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, ప్రపంచానికి రేర్ అనేది కర్నూలు పోయి చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కలిసి వెళ్తామంటే అంటే దీనివల్ల కాలుష్యం లాంటివి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా అనేక సర్వేలు చేసి అన్ని రకాలుగా పర్మిషన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మనం ఇతర దేశాల నుంచి తీసుకొస్తే ఇప్పుడు చమురు ఉంది సార్, వెనిజులా నుంచో లేకపోతే అక్కడ కంట్రీస్ నుంచి తీసుకురావాలంటే రష్యా నుంచి తీసుకుంటున్నా కానీ అమెరికా ఆంక్షలు ఉంది, మీరు తీసుకోకూడదని నేను చెప్పే అవకాశం ఉంది. మరి మనం ఇతర దేశాల నుంచి కాకుండా మనం ఎగుమతి చేసే స్థాయికి ఈ అమోనియా ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే రేర్ గా ఫస్ట్ ఇది తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు కదా. 90,000 కోట్లు పెట్టుబడులు పెట్టడం అంటే
మామూలు విషయం కాదు కదా. వేలాది మందికి ఉపాధి కల్పించడం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక తెలుగు బ్రదర్స్ కాకినాడ కేంద్రం, కాకినాడ పుట్టి పెరిగిన వాళ్ళే చలమశెట్టి వాళ్ళు. హైదరాబాద్లో ఆఫీసెస్ ఉన్నాయి. కరోనా టైంలో కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ చాలా మందికి ఇచ్చారు, మీరు గమనించారో లేదు. ప్రత్యేకంగా ఇతర దేశాల నుంచి కూడా తెప్పించి సేవ చేసే గుణం ఉంది, పెట్టుబడులు పెట్టే ఇది ఉంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్ట్. మనం ఎక్కడైతే విశాఖపట్నంలో 1,00,000 కోట్లతో మనం A1 డేటా సెంటర్ వచ్చింది కదా గూగుల్ది, అవునండి. ఆ తర్వాత అంత పెద్ద ప్రాజెక్టు గ్రీన్ కో వాళ్ళది, మీరు చెప్పినట్టు AM గ్రీన్ ఓకే ప్రాజెక్ట్. సో ఈ అనిల్ సునీల్ వీళ్ళ గురించి మనం చెప్పుకోవచ్చా? సో ఎట్లా వీళ్ళు ఎదిగారు? నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలకు అతీతంగా, గత ప్రభుత్వంలో కూడా వీళ్ళు మంచి ప్రాజెక్టులే చేశారు. ప్రభుత్వాలకు అతీతంగా వీళ్ళు ఒక పారిశ్రామికవేత్తలుగా, పారిశ్రామిక దిగ్గజాలుగా ఎదిగారు. అవునండి, అవును. అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, నాకు తెలుగు వాళ్ళు కష్టపడే తత్వం దేశ విదేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఇతర దేశాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మైక్రోసాఫ్ట్, లేకపోతే గూగుల్కి, లేకపోతే ఫేస్బుక్, ఇట్లా కోకోకోలా దానికి అధినేతలుగా అవుతూ ఉంటారు. కానీ మన దేశంలోనే ఉండి ఇతర దేశాలలో వాళ్ళు నేర్చుకొని మన దేశానికి ఇక్కడ ఆదాయం తీసుకొచ్చే ప్రాజెక్టులు చేయడం అంటే ఓ తెలుగు వాళ్ళుగా, ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు వాళ్ళుగా చలమశెట్టి బ్రదర్స్ని ముఖ్యంగా అభినందించాలి. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా రామలక్ష్మణులాగా ఇటువంటి ప్రాజెక్టులు తీసుకురావడం దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి చాలా మంచి పేరు తీసుకొచ్చినట్టుగా మనం భావించాలి. పార్టీ లేరైనా కానీ, ఇప్పుడు పార్టీ లేరంటే జనసేన పార్టీ ప్రజాస్వామ్యంలో చలమలశెట్టి సునీల్ గారు అంతకుముందు PRPలో కూడా పోటీ చేశారు కదా. చిరంజీవి గారు అంటే అభిమాని, ఇప్పుడు కూడా ఎప్పుడూ అభిమానంగా ఉంటారు వాళ్ళు ఇద్దరు కూడా. మరి అట్లా అనుకుంటప్పుడు వన్ మోర్ థింగ్, ఆయన ఎప్పుడు రాంగ్ దీంట్లో ఉంటూ వచ్చారు. బహుశా నేను అనుకోవడం 2029లో ఆయన సరైన దిశలో ఆయన ఎంపీ అయ్యే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా. సమీకరణాలు ఆ రకంగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. అంతే, ఏమంటారు మీరు? ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాకినాడ జనసేన పార్టీ గెలిచిన అభ్యర్థి మీద పోటీ చేసిన వ్యక్తి చలమలశెట్టి సునీల్ గారు. మరి అదేనా మనసులో పెట్టుకొని ఉంటే మన కర్నూలు వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్ సందర్శించరు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా చిరంజీవి గారు వాళ్ళ సమావేశానికి మళ్ళీ లేదు. నేను విన్నది ఏంటంటే చలమలశెట్టి సునీల్ గారిని, అంటే సునీల్ గారిని ఇటువైపు నుంచి కానీ పెద్దగా విమర్శలు అయితే ఎక్కడ చేయలేదు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో చలమలశెట్టి సునీల్ గారు మంచివాళ్లే అంటారు. అప్పుడు ఒక విమర్శ కూడా వచ్చింది. ఆ విమర్శ ఏంటంటే చలమలశెట్టి సునీల్ ఇప్పుడు ప్రత్యర్థి నువ్వు మంచోడు అంటే ఎట్లా అనే విమర్శ వచ్చింది. కానీ వాస్తవానికి ఆయన మంచోడానికి ఏమనాలి? పవన్ కళ్యాణ్ మంచోడే, కానీ రాంగ్ పార్టీలో ఉన్నాడు అనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కదా. అంతే. సో ఒక మంచి సహృద్భావం అనండి, లేకపోతే మంచి ఒపీనియన్ అనండి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఇద్దరు అనిల్ అండ్ సునీల్ బ్రదర్స్ మీద ఉన్నది, మొదటి నుంచి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒక స్వశక్తి మీద ఎదిగి ఇవాళ కొన్ని వేలు లక్షల మందికి ఉపాధినిస్తున్నారు. వాళ్ళు మామూలు విషయం కాదు కదా సార్. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు కూడా వాళ్ళు. డెఫినెట్గా త్వరలో మీరు అన్నట్టు అత్యంత సమీకరణాలు మారతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. ఇటువంటి వ్యక్తులు ఉంటే పార్టీకి ఇంకా బలం, కూటమికి ఇంకా బలంగా ఉండే అవకాశం ఉందన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.